ఏదైతే కాశ్మీర్ ఫ్రంట్ అనేటటువంటిది స్వయంగా అనౌన్స్ చేసింది, దానికి బాధ్యత మాదే పహల్గామ్లో ఇన్సిడెంట్ కని. అది పాకిస్తాన్లోనే ఉంటుంది, లష్కర్-ఏ-తోయిబా హెడ్ క్వార్టర్లోనే అది పనిచేస్తుంది. ఇది మేము గతంలో ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించాం. ఐక్యరాజ్య సమితిలో దాని మీద నిషేధం పెట్టినప్పుడు నిషేధానికి సంబంధించి మేము తీర్మానం ప్రతిపాదిస్తే దాన్ని అడ్డుకున్నది పాకిస్తాను, దాన్ని తీవ్రవాదం కాదని చెప్పి వాదించింది పాకిస్తాను. ఇది భారతదేశం కాదు, ప్రపంచమంతా ఐక్యరాజ్య సమితి వేదికగా చూసింది. ఇంకా పాకిస్తాన్కి టీఆర్ఎఫ్కి సంబంధం లేదు, లేకపోతే ఈ కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటిది పాకిస్తాన్తో సంబంధం లేని కాశ్మీరీ సంస్థ అని ఎలా చెప్తారు? పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్స్కి అదే సజీవమైనటువంటి సాక్ష్యం అంటూ అమెరికాకి వెళ్ళినటువంటి శశి థరూర్ చాలా తెలివిగా అక్కడ అమెరికాకి అప్పుడు జరిగినటువంటి 26/11 ఇష్యూస్ని బేస్ చేసుకుని అక్కడ నివాళులు అర్పించడంతో బిగిన్ చేసి అక్కడున్న పబ్లిక్కి వినిపించారు. A group called the Resistance Front had claimed credit. The Resistance Front was known for some years to be a frontal organization of the banned, proscribed Lashkar-e-Taiba, which is on the US designated terror list as well as the UN sanctions committees. And India had gone to the UN sanctions committee with information about the Resistance Front in 2023 and in 24. And now, sadly, it had acted in 25. They repeated their claim the next day until, of course, global condemnation, I think, woke their handlers up to the dangers as represented, and then they deleted their claim on the third day. But by then, the claim had been made, recorded, registered, and reported. And for us... ప్రపంచమంతా గమనించింది. 2023-24లో 2 సార్లు భారతదేశం ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఆపుకొచ్చింది, పాకిస్తాన్ కాపాడుకొచ్చింది. ఇప్పుడు వాళ్లే మేమే చేశామని ముందు క్లెయిమ్ చేసి ప్రపంచమంతా వ్యతిరేకత వస్తుందని తెలియగానే ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. అది ప్రపంచమంతా కూడా గమనించింది కదా, గుర్తు చేస్తున్నారు.